టాటా మోటార్స్ ప్రస్తుతం భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో అగ్రగామిగా నిలుస్తోంది. నెక్సాన్ ఈవీ, టియాగో ఈవీ, టీగోర్ ఈవీ వంటి మోడళ్లతో ఇప్పటికే బలమైన పునాదిని వేసుకున్న ఈ కంపెనీ దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న ఆసక్తిని స్పష్టంగా గుర్తించింది. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని రాబోయే సంవత్సరాల్లో మరింత పెద్ద స్థాయిలో తన ఈవీ పోర్ట్ఫోలియోను విస్తరించేందుకు టాటా మోటార్స్ వ్యూహాత్మకంగా ముందడుగులు వేస్తోంది. ఈ ప్రణాళికల్లో భాగంగా 2026 ఏడాదిని టాటా మోటార్స్ కీలక సంవత్సరంగా భావిస్తోంది. ఆ ఏడాది పలు కొత్త ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ముఖ్యంగా 2026లో ప్రీమియం సెగ్మెంట్ ను టార్గెట్ చేస్తూ కొత్త టాటా అవెన్యా ఈవీను తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. ఇది 2026 చివరి నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. దీని ధర సాధారణ టాటా ఈవీల కంటే కొంచెం ఎక్కువగా ఉండనుందని అంచనా. మార్కెట్ వర్గాల ప్రకారం టాటా అవెన్యా ఈవీ ఎక్స్ షోరూం ధర సుమారు 30 లక్షల నుంచి 40 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. దీంతో ఇది ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్యూవీ సెగ్మెంట్ లో టాటా మోటార్స్ కు ఒక కీలక మోడల్ గా మారనుంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో టాటా అవెన్యా కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ కార్ ను టాటా మోటార్స్ ప్రదర్శించింది. ఆ కాన్సెప్ట్ మోడల్ డిజైన్, ఫ్యూచరిస్టిక్ లుక్, ఆధునిక టెక్నాలజీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా కొత్త తరహా స్టైలింగ్, ఇంటీరియర్ డిజైన్, సస్టైనబుల్ మెటీరియల్స్ వినియోగం వంటి అంశాలు టాటా అవెన్యాను మిగతా ఈవీల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టాయి. కొత్త టాటా అవెన్యా ఈవీ డిజైన్ పరంగా చూసుకుంటే ఇది వెడల్పుగా, రోడ్డుపై బలమైన ఉనికిని చూపించే ఎలక్ట్రిక్ ఎస్యూవీగా రూపొందించుకుంటుందని అంచనా. ప్రస్తుతం కంపెనీ అధికారికంగా పూర్తి కొలతలను వెల్లడించకపోయినా అందుతున్న సమాచారం ప్రకారం ఈ కారు సుమారు 4300 మిల్లీమీటర్ల పొడవు కలిగి ఉండే అవకాశం ఉంది. దాదాపు 200 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్, సుమారు 2900 మిల్లీమీటర్ల వీల్ బేస్ ఉండే అవకాశం ఉంది. సీటింగ్ లేఅవుట్ పరంగా అవెన్యా ఈవీ 5 సీట్ల అమరికతో రానుంది. దీంతో ముందు, వెనుక సీట్లలో కూర్చునే ప్రయాణికులకు సరిపడా లెగ్ రూమ్, హెడ్ రూమ్ లభించి లాంగ్ డ్రైవ్స్ లో కూడా అలసట లేకుండా ఉంటుంది. ఇది శక్తివంతమైన ఎలక్ట్రిక్ సెటప్ తో రానుందని సమాచారం. ఈ కారుకు 2 బ్యాటరీ ఆప్షన్స్ అందించే అవకాశం ఉంది. ఒకటి 65 kWh బ్యాటరీ ప్యాక్ కాగా మరొకటి 75 kWh బ్యాటరీ ప్యాక్. ఈ ఎస్యూవీ పూర్తిగా ఛార్జ్ చేసినప్పుడు సుమారు 500 కిలోమీటర్ల వరకు రేంజ్ అందించే సామర్థ్యం కలిగి ఉంటుందని, ఇది భారత మార్కెట్లో లభించే అనేక ఎలక్ట్రిక్ కార్లతో పోలిస్తే మంచి రేంజ్ గా చెప్పుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీలో మొత్తం 7 ఎయిర్ బ్యాగ్లు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనికి తోడు ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉండడంతో పాటు ఈబీడీ ఎలక్ట్రిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ కూడా ఉంటుంది. మొత్తం మీద చూస్తే 2026 చివరి నాటికి టాటా అవెన్యా ఈవీను భారత మార్కెట్లో ప్రవేశపెట్టాలనే టాటా మోటార్స్ ఆలోచన. ఇప్పటికే టాటా ఈవీపై ప్రజల్లో మంచి నమ్మకం ఏర్పడిన నేపథ్యంలో అవెన్యా ఈవీ మరింత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో, ప్రీమియం డిజైన్ తో రానుండడం కొనుగోలుదారుల అంచనాను మరింత పెంచుతోంది. కాన్సెప్ట్ దశలో ఆకట్టుకున్న ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ప్రొడక్షన్ వెర్షన్ ఇంకా ఆధునికంగా ఫీచర్స్ తో నిండిన మోడల్ గా మారుతుందని భావిస్తున్నారు.